दूसरी तरफ तेलुगु फिल्म अदाकार मोहन बाबू हॉस्पिटल में शरीक हो गए हैं। ब्लड प्रेशर की कमी की वजह से मोहन बाबू की तबीयत बिगड़ गई है, यानी ब्लड प्रेशर लो हो गया है और उन्हें हॉस्पिटल मुंतकिल किया गया है। पहाड़ी शरीफ पुलिस की तरफ से मोहन बाबू के खिलाफ केस दर्ज किया गया है, उन्हें नोटिस भी जारी की गई। इस दौरान मोहन बाबू के बेटे मंचू मनोज ने उनके वालिद की तरफ से मुबैना हाथापाई पर माजरत खाई की है। उन्होंने ये इल्ज़ाम लगाया कि उनके भाइयों विष्णु और विनय उनके वालिद को यह रगमाल बना रखा है। उनके वालिद उनके लिए सब कुछ है। उनकी वालदा को भी उनसे दूर कर दिया गया। भाइयों ने वालिद के सामने उन्हें दुश्मन साबित करने की कोशिश की। मनोज ने कहा कि वो और उनकी अहलिया ने खिलौनों की कंपनी शुरू की थी और उस कंपनी में भी रुकावटें पैदा की गई। मनोज ने कहा कि वो अपने पैरों पर खड़े होना चाहते हैं, वो जायदाद के लिए नहीं लड़ रहे, उन्हें जानबूझकर सबके सामने जलील किया जा रहा है, लेकिन वो उनके खिलाफ हो रही साजिशों को बेनकाब करेंगे। నిజంగా మీడియా మిత్రులకి ముఖ్యంగా ఇద్దరు అన్నలకి నా క్షమాపణలు, మా నాన్న తరఫున మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి, నేను ఎప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దట్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సారీ. నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి 7 నెలలు ఉన్నప్పుడు మా అంకుల్ వాళ్ళు ప్రతి ఒక్కరూ 7 నెలలు కాదు 7 నెలలు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అంకుల్ విజయవాడలో ఉంటారు. అండ్ ఇక్కడ కొంతమంది అంకుల్ నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు, మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు.